సంబంధులు. ఎవరి సంబంధులు? We are the children of God. We are the relatives of God. ఎవరి బంధువులము? దేవుని బంధువులము, సంబంధులము. ఎట్లా దేవునికి బంధువులమైనాము? ఆయన రక్తం పెట్టి కొన్నాడు. ఆయన రక్తం పెట్టి కొని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. అలాగా మనమందరము దేవుని సంబంధులమైనాము, దేవునికి రక్త సంబంధులమైనాము ఈరోజు. అందుకని ఆయన సంబంధులుగా చేసుకొని అంతటితో ఆగకుండా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరంట? మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే, సాతాను కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. అందుకనే సమస్యలు బయట ఉంటాయి, వాటిని పరిష్కరించేవాడు లోపల ఉన్నాడు. లోపల చూసి ప్రార్థన చేయి. కష్టాలు బయట ఉన్నాయి, వాటిని పరిష్కరించేవాడు లోపల ఉన్నాడు. వ్యాధులు శరీరము బయట ఉన్నాయి, శరీరంలో ఉన్నాయి. ఆ రోగాన్ని బాగు చేసేవాడు లోపల ఉన్నాడు. దీన్ని గ్రహించి నా రోగాన్ని బాగు చేసేవాడు నాలోనే ఉన్నాడు, నా అప్పులు తీర్చేవాడు నాలోనే ఉన్నాడు, నా కష్టాలు తీర్చేవాడు నాలోనే ఉన్నాడని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, దాని మీద దృష్టి పెడతావో, నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాలో ఉన్నాడు, లోకమును జయించిన వాడు నాలో ఉన్నాడు, లోకమును జయించిన వాడు నాలో ఉన్నాడని ఈ గ్రహింపు నీవు ఎప్పుడైతే కలిగి జీవిస్తావో, కలిగి ఉంటావో, ఈ గ్రహింపు నీవు ఎప్పుడైతే కలిగి జీవిస్తావో, యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, ఈ లోకమును జయించిన వాడు నాలో ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నాలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే నీవు విశ్వసిస్తావో, నీ జీవితం అంతా జయము, 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 జయము. ఎల్లా వేళలో జయము, 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 జయము. ఎల్లా వేళలో జయము, యేసు నామమునకే ఎల్లా వేళలో జయము. మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యమును చీల్చివేసెను. మన పాపము యేసుప్రభువు సమస్తమైన మన పాపాన్ని శాపాన్ని శిలువలో భరిస్తే, శిలువలో మనల్ని ప్రభువా నన్ను క్షమించమన్నప్పుడు యేసుప్రభు క్షమిస్తే, సాతాను ఏం చెప్తాడంటే, ఎదుగో నువ్వు ఆ తప్పు చేశావు, ఆ పాపం చేశావు, ఈ చెడు చేశావు, అందుకని నీకు ఇట్లా అవుతుంది, అందుకని ఇట్లా అవుతుంది, అందుకని ఇట్లా జరుగుతుంది, అందుకని కష్టాలు వస్తున్నాయి, అందుకని సమస్యలు వస్తున్నాయని సాతానుడు ఎక్కువగా మనుషుల విశ్వాసం శోధిస్తుంటుంది. అందుకని నీకు ఇట్లా అయింది, అందుకని అట్లా జరిగింది, ఎందుకని నీకు ఇట్లా అయిందని శోధిస్తూ ఉంటుంది సైతాను. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, సైతానా నువ్వు వెళ్ళిపో, ఈ పాపాలన్నిటి కొరకు శాపాలన్నిటి కొరకు యేసు సిలువలో మరించాడు, ఎప్పుడో నేను క్షమాపణ అడిగినప్పుడు నాకు క్షమాపణ ఇచ్చేశాడు, నన్ను క్షమించాడు, వెళ్ళిపో అని చెప్పాలండి. లేకపోతే సైతాన్ని మెల్లగా చెవులు ఊతుంటాడు,
నువ్వు అప్పుడు అట్లా చేసినందుకే ఇవి వచ్చింది, ఇప్పుడు ఇది చేసినందుకే వచ్చింది, అప్పుడు అది చేసినందుకే వచ్చింది. సైతానా, ఎదుగో నా యేసు ఈ పాపం కూడా క్షమించాడు, వెళ్ళిపో అనాలి. అంతగా నమ్మాలి సిలువలోని క్షమాపణను నమ్మాలి. నమ్మకపోతే నిన్ను సైతాను భయపడిస్తూ ఉంటాడు. భయపడిస్తూ ఉంటాడు. ఏ సైతానా, నా దేవుడు నన్ను క్షమించాడు, నేను క్షమాపణ అడిగాను, క్షమించాను. ఎదుగో ఇది ఒప్పుకోలేదు, నీవు అది ఒప్పుకోలేదంటే ఎదుగో ఇప్పుడే ఒప్పుకుంటున్నాను, యేసయ్య నన్ను క్షమించాను అని. క్షమించాడు, వెళ్ళిపో. ఇవి కూడా నువ్వు చెప్పావు కదా, అవి కూడా క్షమాపణ అడిగినాను, క్షమించేశాడు, వెళ్ళిపో అని గద్దించాలి. ఈ దినాల్లో విశ్వాసులు చాలా మంది నలిగిపోతున్నారు. నేను ఆ పాపం చేశాను, నీ తప్పు చేశాను, ఈ మోసం చేశాను, ఈ అన్యాయం చేశాను. క్షమాపణ అడిగినప్పుడు క్షమించాడే, అది ఎందుకు నమ్మవు నీవు? క్షమాపణ నమ్ము, నీవు దేవుని క్షమాపణ నమ్ము. ఎప్పుడైతే నీవు క్షమాపణ అడిగావో వెంటనే క్షమించినాడని నమ్ము. సాతాను ఏదని కొత్తది చూపిస్తే, ప్రభువా నన్ను క్షమించు నాయన, యేసు నామంలో క్షమించు, యేసు రక్తంతో కడుగు, యేసు నామంలో క్షమించు, యేసు రక్తంతో కడుగని ప్రభువా క్షమించు అని అడిగి, సైతానా ఇది కూడా ఒప్పుకున్నాను, వెళ్ళిపోయి ఇంకా క్షమించాను నా దేవుడు ఇప్పుడే అని చెప్పగలిగితే గొప్ప అద్భుతము నీ జీవితంలో చూస్తావు. దేవుని కార్యాలను నమ్మాలి. దేవుడు సిలువలో చేసిన కార్యాలు నువ్వు నమ్మాలి. నీ పాపం నా పాపం అంతటిని ఆ కలవరి సిలువలో భరించాడని నమ్మాలి. ఆ సిలువలోనే చేసిన జయమే అన్ని జయాలు మనకిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువలో ఇచ్చిన జయమే పాప క్షమాపణ జయము, మరణం నుండి జయము, జీవంలోనికి దాటించింది, దరిద్రతలోని ధనవంతునిగా మార్చివేసింది. నమ్మాలి. గొడ్డిగా నమ్మాలి. చూచి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. ఏం చెప్పాడండి? చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియులారా, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని గొప్ప కార్యములు నీవు నమ్ము. సిలువలోని క్షమాపణ నమ్ము. నీలో ఉన్నవాడు జయించినాడని నమ్ము. నీలో ఉన్నవాడు నీకు జయ జీవితాన్ని ఇస్తున్నాడని నమ్ము. నీలో ఉన్నవాడు నీ రోగాన్ని బాగు చేస్తున్నాడని నమ్ము. నీలో ఉన్నవాడు నీ కష్టాలు తీర్చివేస్తున్నాడని నమ్ము. నీలోనే ఉన్నాడని నమ్ము. కష్టాలు, సమస్యలు బయటనే ఉంటాయి. ఆ కష్టాలు తెచ్చేవారు కూడా బయటనే ఉంటారు. వాటినన్నిటిని జయించేవాడు నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడని నమ్మండి. ఏదైనా కష్టం వచ్చిందా వెంటనే నీ వైపు చూడాలి, కష్టం వైపు చూడొద్దండి. ఏదైనా ఒక కష్టం వచ్చిందా ఆ కష్టం వైపు చూసి ఇది ఎలాగ తీర్చాలని అనుకోద్దండి. నీలో ఉన్నవాడి వైపు చూడండి. ప్రభువా ఈ కష్టం వచ్చింది నాయన, తీర్చు నాయన. అప్పులున్నాయా, అప్పులోడు బాధ పెడుతున్నాడా వచ్చి, ఎదుగు నాయన అప్పులోడు బాధ పెడుతున్నాడు నాయన. నీలో ఉన్నవాడిని వైపు చూడు, అప్పుల నుంచి బాధ పెట్టేవాడిని చూడద్దు. ఆ అప్పులు కట్టే దారి నీకు చూపిస్తాడు. అప్పులోడు అని అనుకుంటున్నావు అనుకో, అప్పులోడు నిన్ను వేధిస్తూనే ఉంటాడు. ఆ అప్పులు తీర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు నీలో ఉన్నాడు. ఆయన నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు.
ఆయన నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఎలాగ తీర్చాలని. ఎలాగ తీర్చాలో ఆయన నీకు ఒక చక్కని మార్గాన్ని చూపిస్తాడు. నీ వైపు నీవు చూసినప్పుడు నీకు ఒక మంచి మార్గం చూపిస్తాడు. ఆ తర్వాత నువ్వు సులభంగా కట్టివేస్తావు. నీలో ఉన్న యేసును చూడకుండా నీ కష్టాల వైపు, నీ సమస్యల వైపు, అప్పుల వాడిని, నీ రోగాల వైపు నీవు చూస్తున్నంత కాలము ఇంకా కృంగిపోతావు, ఇంకా కృంగిపోతావు, ఇంకా కృంగిపోతావు, ఇంకా బలహీనమవుతావు, ఇంకా బలహీనమవుతావు. ఎప్పుడైతే నువ్వు యేసును చూస్తావో నీవు బలవంతుడుగా అవుతావు. ఎప్పుడైతే నువ్వు నీవులో ఉన్న యేసును చూస్తావో, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు అప్పులు ఇచ్చిన వాడి కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు ఈ రోగము కంటే గొప్పవాడు అని ఎప్పుడైతే నీలో నీవు చూసుకుంటావో దేవుడు నీకు మార్గాలు చూపిస్తాడు. డబ్బులు వచ్చే మార్గాలు చూపిస్తాడు, కష్టాలు తొలగిపోయే మార్గాలు చూపిస్తాడు. ఎప్పుడు కష్టాల వైపు చూడొద్దండి, వాటిని తొలగించే నీలో ఉన్న యేసును చూడు, పరిశుద్ధాత్మ దేవుని చూడు. దేవుడు నీకు గొప్ప జయాన్ని, విజయాన్ని ఇస్తాడు. నీలో నువ్వు చూడటం అలవాటు చేసుకో, నీలో ఉన్న యేసుని చూడటం అలవాటు చేసుకో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని చూడటం అలవాటు చేసుకో. దేవుడు నీకు గొప్ప జయాన్ని ఇస్తాడు, జయ జీవితం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలం నీ వైపు నీవు చూస్తూ ప్రార్థన చేయి. నీ వైపు నీవు చూడు, ఈరోజు ప్రాక్టీస్ చేయి. ఈరోజు నుంచి అలవాటు చేసుకో. కళ్ళు మూసుకొనండి. నీవు ఏ సమస్యతో బాధపడుతున్నావు ఆ సమస్యని ఇప్పుడు నీలో ఉన్నవానికి చెప్పు. ఆ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు, కలవరపడుతున్నావు, ఎలా అని చింతిస్తున్నావు, ఎలాగ ఈ అప్పులు కట్టేదని చింతిస్తున్నావు, ఎలాగ సమస్య తీరుతుందని చింతిస్తున్నావు. నీలో ఉన్న యేసును చూడు, నీలో ఉన్న యేసును చూడు సాత్విక్. నీలో ఉన్న యేసును చూడు, నీలో యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీలో చూడు, నాకు మంచి విద్యార్థులు జ్ఞానం ఇవ్వు ప్రభా అని అడుగు. నీలో ఉన్న యేసును చూడు, నీ హృదయంలోనికి చూడు. కళ్ళు మూసుకొని నీ హృదయంలోనికి చూడు. నాకు మంచి విద్యార్థులు జ్ఞానం దయచు, చిన్నతనంలోని రక్షణ మారు మనసుని. నీకే కష్టం ఉందో నీలోనికి చూసి చెప్పు. ఇంతవరకు నీ కష్టాలను చూసి నువ్వు భయపడ్డావు, నీ అప్పులను చూసి నువ్వు భయపడ్డావు, అప్పులను చూసి నువ్వు భయపడ్డావు. ఇప్పుడు వాటిని పరిష్కరించి యేసు వైపు చూడు, నీలో ఉన్న యేసు వైపు చూడు, నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ శక్తిని చూడు. లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడేనే పరిశుద్ధాత్మ దేవుని చూడు, శక్తిని చూడు, దేవుని శక్తిని చూడు. దేవుని శక్తి నీలో ఉంది, దేవుని జీవము నీలో ఉంది, దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉంది. నీలో ఉన్న శక్తిని చూడు, నీలో ఉన్న దేవుని శక్తిని చూడు, నీలో ఉన్న యేసు శక్తిని చూడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని చూడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, ప్రార్థన చేయండి.
ప్రభువా నాలో ఉన్నవాడా నీ సహాయం దయచే, నీ దీవెన దయచే, నీ ఆశీర్వాదం దయచేయండి. సర్వ సంపదలు గుప్తమైన దేవ, ఈ చర్చి పనిని వెనకల రూము కంప్లీట్ చేయాలి, పెద్ద హాల్ వేయాలి, ఇంటి నిర్మాణం చేయాలి, కుమార్తె వివాహం జరిగించాలి. సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి. నీలో ఉన్నవాడిని చూడండి, అటు ఇటు చూడొద్దండి. నీలో ఉన్నవాడిని చూడండి, సహాయం చేయి. నీ లోపల చూడండి, నీ హృదయం వైపు చూడండి, నీ హృదయం వైపు చూడు. కళ్ళు మూసుకొని నీలో ఉన్నవాడిని చూడు. ఇంతవరకు బయట చూసావు, సమస్యను చూసావు, అనారోగ్యాన్ని చూసావు. అనారోగ్యం వైపు చూసి నీవు ఇంకా అనారోగ్యానికి గురయ్యి నీలో ఉన్న రోగాన్ని బాగు చేసే యేసై నీలో ఉన్నాడో, నీలో ఉన్న యేసుని చూడు. యేసు నా వ్యాధులను బాగు చేయి, యేసు నాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించి, యేసు నాకున్న సమస్యలు తీర్చివేయి. సహాయం చేయి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యొక్క కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య శక్తి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది. ఎల్లవేళలా నాలో ఉన్న యేసు వైపు చూస్తూ ముందుకు సాగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి వందనాలు.